మహబూబాబాద్‌లో సంధ్య అనే ఒక అమ్మాయి 3 ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించింది. చివరికి గ్రూప్ 2 రాసి డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తుంది మహబూబాబాద్ ప్రాంతంలో. అయితే ఇక్కడ వీళ్ళు అద్దెకుంటున్నటువంటి వాళ్ళ నాన్న వెంకటేశ్వర్లు, పద్మ. వీళ్ళిద్దరూ లేని సమయంలో ఆవిడ నిన్న ఉరివేసుకుని చనిపోయారు. తర్వాత తల్లి ఇంటికొచ్చి చూస్తే కూతురు వేలాడుతుంది. వెంటనే వాళ్ళ భర్త వెంకటేశ్వర్లు గారికి ఫోన్ చేసింది. చుట్టుపక్కల వారికి ఏడ్చుకుంటూ వెళ్లి విషయం చెప్పేసరికి వాళ్ళందరూ వచ్చి కిందకి దించారు. 2 ఎస్ఐలు కూడా వచ్చారు. వెంకటేశ్వర్లు అలాగే సూరయ్య అనే ఈ 2 ఎస్ఐలు కూడా వచ్చారు. మొత్తం పరిశీలిస్తున్నారు. 3 ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించినటువంటి ఒక అమ్మాయి ఈ విధంగా చనిపోవడానికి వెనుక కారణాలేంటి, ఎవరైనా వేధించారా లేకపోతే ఏంటి అనే దాని మీద విచారణ చేస్తున్నారు. కానీ తల్లిదండ్రులకి ఇలాంటి షాక్ ఇవ్వడం అనేది నిజంగా అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు అంటే ప్రభుత్వ ఉద్యోగాలని కాదు, అమ్మాయి చాలా ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతుంది. చదువు కూడా అదే విధంగా చదివేది. అంత దృఢంగా అంత దృఢమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి అమ్మాయి ఈరోజు ఈ విధంగా తల్లిదండ్రులకి అంటే 3 ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించిందని మురిసిపోయినటువంటి ఆ పేరెంట్స్ పరిస్థితి ఈరోజు దారుణంగా ఉంది. దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియలేదు. మరి ఇలాంటి అమ్మాయిలు ఈ విధంగా ఎంతోమంది ఆదర్శంగా తీసుకుంటారు కదా, ఈ విధంగా చనిపోతే ఆదర్శంగా తీసుకుంటున్నటువంటి వారికి కూడా భయపడిపోయే పరిస్థితి వస్తుంది.